EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. మీకు ఎవరితోనే హౌస్లోనే ఇలా నచ్చని వాళ్ళు ఎవరు లేరా? సంజన గారు అన్న ఫస్ట్ దేవుని నుంచి నా మీద టార్గెట్ అన్న, నా మీద టార్గెట్ ఎందుకన్నది నాకు తెలియదు. మరి ఫస్ట్ నుంచి నన్నే ఏడిపించేవారు, ఎందుకో తెలియదు. నా జోలికి వచ్చేవారు, మన ఐటమ్స్ పట్టుకునేవారు, దాచేసేవారు, మన ఐటమ్స్ అవి దాచేసేవారు. నేను ఒకటే అన్న, సిస్టర్ వద్దు సిస్టర్, పర్సనల్ ఐటమ్స్ వరకు వెళ్ళొద్దు, మీరు సరదాగా మనం మాట్లాడుకుని సరదాగా ఉందాం, వద్దు సిస్టర్ అంటే, లేదు లేదన్నా, లేదు సుమ్ము అన్న, మీరు బాగుండాలి, మీ హెల్త్ బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు అంత కేర్ తీసుకోలేదు, మీరు ఎందుకు తీసుకుంటారా అని అడిగాను. అది ఒక 2 weeks అలా ట్రావెల్ అయింది. తర్వాత సిస్టర్ దాని జోలికి వెళ్ళకండి, సుమన్ శెట్టిని చూస్తారు. సుమన్ శెట్టిని చూపించారా మీరు? నామినేషన్ వరకు చూపించాను అని అంటారు అందరూ. ఎక్కువసేపు నన్ను వాళ్ళు కాళ్ళు పడతాయి. అది ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిందనా? అంటే తను పాయింట్ కొంచెం చెప్పడం తప్పు చెప్తుంది. ఏదో వీక్లో దొంగతనం అంటది, 9వ నెంబర్ అంటది, 10వ నెంబర్ అంటది. తను ఫస్ట్ దొంగతనం చేసింది గుడ్స్. నేను నెక్స్ట్ టైం మనకి నామినేషన్ 10 మంది, అప్పుడు ఎంతమంది, 16 మందిలోని మొత్తం 15 మంది అని అట్లా నేను అన్నాను. అంటే అప్పుడే కదా స్టార్టింగ్, సెకండ్ డే, థర్డ్ డే ఫ్లోలో ఆ 15 మెంబర్స్ అన్నాను. కానీ ఏమనుకుంటుంది, నన్ను లెక్కలోంచి తీసేరు మీరు. అదేంటి మేడం, నిజంగా చెప్తున్నాను మేడం, ఇప్పుడు మనం వచ్చి హౌస్లోకి వచ్చి 3వ రోజు, నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి. అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అన్న. వచ్చి 3 రోజులు అవుతుందన్న, తెలియదు కదా వాట్ ఈజ్ వాట్ అన్నది. అది కొంచెం దానికి ఉంటే ఆ పాయింట్ పట్టుకొని మీరు నన్ను తీసేశారు, మిమ్మల్ని మీరు ఎలాగనుకుంటారు? 16 మందిలో 15 మంది అని చెప్తే మిమ్మల్ని తీసేనని ఎలాగనుకుంటారు? ఆ చిన్న ఏమీ లేకుండా, వ్యాల్యూలు కాకుండా పాయింట్ అలా చెప్తున్నారు ఆవిడ. అంటే మీ హౌస్లో మీకు నచ్చిన ఏకైక పర్సన్ ఎవరంటే సంజన. నచ్చలేదని కాదు, నన్ను టార్గెట్ చేసిందా, నచ్చలేదని కాదు. అందరూ ఇప్పుడు ఒకటే, నేను 14th week ఎలిమినేషన్ అయిన తర్వాత సుమ్ము అన్న మనం కంపల్సరీ డ్యాన్స్ వేద్దాం అన్నారు. బయటకు వచ్చాను డ్యాన్స్ వేద్దామని అన్నాను. ఆవిడ హౌస్లోనే ఉన్నారు, ఇంకా ఇప్పుడు కాదు, గ్రాండ్ ఫినాలే వేద్దాం అన్నారు. ఓకే, అది ఏమీ లేదు అన్న. నార్మల్గా గేమ్ వైజ్ చూసుకుంటే అక్కడికక్కడ నా మీద నీ కోపం, నీ మీద నా కోపం, అంతే. ఆ గేమ్ తర్వాత మేము అందరం కలిసి కూర్చొని భోజనాలు కూడా తినిపించుకున్నాం. అవును, నార్మల్. నాకు అర్థం కాదు, మీ సీజన్లో తుక్కు కొట్టేసుకునేవారు నామినేషన్లో, లోపలికి వెళ్ళిపోయి అందరూ మంచి మాట్లాడేసుకునేవాళ్ళు. అంటే ఏంటది, అది ఆ ర్యాప్, ఆ ఫైర్ మెయింటైన్ చేస్తే బాగుండేది కదా అని అనిపించేది. అంటే కొంతమంది వరకు, కొంతమంది మన మాస్టర్ మ్యాన్ హరీష్ గారు కానీ వాళ్ళు కొంచెం వాళ్ళకు ఉండేది, వాళ్ళు మెయింటైన్ చేసేవారు. కానీ వెళ్ళి మాట్లాడేవాడు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మనీష్ కానీ మనం వీళ్ళందరితో వెళ్ళి అది కాదు బాబాయ్, మనం ఇది అని చెప్తే కొంతమంది మూవ్ అయ్యేవారు, కొంతమంది అర్థం చేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇది నా పాయింట్ అని నేను వేసింది మటుకు నామినేషన్ వేస్తే నేను వెళ్ళి మాట్లాడేవాడిని. మ్యాక్సిమం తెలిసిపోతుంది కదా మనకి, వదిలే వాళ్ళు వదిలే, మాట్లాడుకుందాం అని నేను చెప్పి నేను కొన్ని నామినేషన్ అయినా ఆ రోజు సైలెంట్గా ఉండేవాడిని. నెక్స్ట్ డే బాబాయ్ గుడ్ మార్నింగ్ అని నేను వెళ్ళిపోయాను. వాళ్ళు రిసీవ్ తీసుకుంటే గుడ్ మార్నింగ్ అని తీసుకునేవారు. అక్కడ ఆ కంపల్సరీ ఆ టైంలో ఆ ప్రక్రియ జరగాల్సినప్పుడు జరగాలి. తర్వాత మళ్ళీ మండే నుంచి హ్యాపీ, మళ్ళీ సండే వస్తే ఏ కమాన్ కాదన్నా, నువ్వు కెప్టెన్ అవుతానని నువ్వు అనుకున్నావు అసలు? కానీ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు కంపల్సరీ కెప్టెన్ అవ్వాలని. అదొక మజా. కంటెస్టెంట్లు అందరూ మన చేతుల్లో ఉంటారు. కంటెస్టెంట్లు అందరూ ఉంటారని కాదు, అదొక డ్రీమ్ అన్న. అంటే ఆ కెప్టెన్ రూమ్ కింద ఒక్కసారి వెళ్ళాలి, అదొక కంటెస్టెంట్లు అందరూ మన చేతిలో ఉండాలన్నది కాదండి. ఉంటుంది, నిజంగా ఉంటుంది. అంటే అప్పుడు వరకు మనతో ఆడేసుకుంటారు కదా. మంచోడు కదా, ఎప్పుడు అలా కనుకోడు, అందరూ ఒకటే. నేను కెప్టెన్ అయినప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చాను బ్రో పనిష్మెంట్లు, మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం తుడిపిచ్చేవాడిని, అడిగిచ్చేసేవాడిని. అసలు కెప్టెన్సీ ఆ మజా వేరు. అది కదనా నాకు. కానీ చిన్న కెప్టెన్ అయ్యానా, కానీ చిన్న బాధ ఏంటంటే ఇద్దరు షేరింగ్ కెప్టెన్. కానీ తనుజ నాది, సారీ రీతు నేను కెప్టెన్సీ ఆడాం అన్నా.
అది స్టెప్స్ పెట్టేదాన్ని అవును 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 10 మెట్లు ఎట్టునని 11 మెట్లు ఎట్లేనన్నా నేను అవును అవును తనుజ ఎక్కువ 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 అని అంది అవును. తను ఎక్కేనన్నా నేను అన్న ఇంకోటి ఇది ఫ్లాగ్ పట్టుకోవాలి ఫినిష్ అయిన తర్వాత టాస్క్ పట్టుకొని 1 minute ఉన్నానన్న ఇంకా తంది 3 బ్యాలెన్స్ ఉంది అక్కడ చిన్న నాకు తనుజ మీద చిన్న ఫీల్ అయింది ఏంటి మనోళ్ళే మనకి ఇలా చేస్తున్నారు అన్న 10వ మెట్టు మీద నిలబడి తిప్పి పెడితే చాలా అయిపోయా అక్కడ నేను అడిగాను నేను అప్పటికి నేను సైలెంట్ ఆర్గ్యుమెంట్ చేశాను ఆ టాస్క్లో కూడా కాదు తనుజ నువ్వు ఎక్కువ అంటేనే నేను ఎక్కాను లేకపోతే నేను ఎక్కను 10 ఎట్టినని 11ది అది కొంచెం అప్ అండ్ డౌన్ అయింది అది తిప్పితే సరిపోయింది నేను అప్పటికి అడిగితే మీరు చూసుకోవాలి నువ్వు ఎక్కమంటేను కదా సంచలగ్గా నువ్వేం చెప్పింది అదే మేము వింటాం నువ్వు ఎక్కమన్నప్పుడే కదా ఎక్కాను అంటే అది కాదన్నా అని అనేది సరే ఓకే మనకు భగవంతుడు రాసిలేదు ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ నాకు యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా వరకు అలాగే అలా కొన్ని టాస్క్లు కొన్ని గేమ్స్ కానీ టీమ్ గేమ్స్ కానీ ఫస్ట్ టార్గెట్ ఎవరు మీ అందరికీ తెలుసు బన్నన్న నేను మమ్మల్ని టీంలో తీసేవారు నిజంగా చెప్తున్నానన్న ఉన్న మాట చెప్తున్నాను ఎందుకంటే ఉన్నది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను మా ఇద్దరికి ఎవ్వరు సపోర్ట్ లేరు నా హౌస్లో బన్నీ గారు కూడా లేదా ఎవ్వరు లేరన్నా మరి దివ్య గారు తనుజ గారు ఇంకా టీం వర్క్ దివ్య ఖుషి దివ్య ఉన్నంత వరకు ఉండేదన్న కానీ తర్వాత నుంచి అసలు నుంచే చదివలేదు దివ్య ఒకటి మాకు కొంచెం సపోర్ట్గా ఉండేదన్న తను వెళ్ళిపోతే ఎంతో బాధ అనిపించింది అన్న మాకైతే చాలా బాధ అనిపించింది అవునా చాలా బాధ అనిపించింది అన్న మాకు ఖుషి వెళ్ళిపోతుండే మాకు తను సపోర్ట్ కానీ కలిసారా బయట మాట్లాడారా దివ్యతో అలా నిన్నే కలిసాను కలిసారా బనానా గారు కలిసారా అవునా మా బనానా అన్న ఎవరెవరు కలిసారు బయటకు వచ్చాక కంటెస్టెంట్ అంటే రోజు వీడియో కాల్ వెళ్తున్నాయి అన్న వీడియో కాల్స్ వెళ్తున్నాయి మొత్తం ఇప్పుడు బయట ఎవరెవరు ఉన్నారు అందరూ వీడియో కాల్స్ వెళ్తున్నాయి బయట కలిసి అందరూ గ్రూప్ కాల్ చేసుకున్నారు గ్రూప్ కాల్ బిగ్ బాస్ 9 అని గ్రూప్ క్రియేట్ అయిపోయింది నేను వెళ్ళే ఫస్ట్ మనిషి మన ఎవరు వెళ్ళారు షష్ఠి వెళ్ళింది ఫస్ట్ షష్ఠి మొత్తం వెళ్ళిన వాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాను ప్లీజ్ మన ఫ్రెండ్షిప్ మన రిలేషన్ ఇలా మెయింటైన్ చేద్దాం బయటికి ఎవరు వెళ్ళినా ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయండి మనం అందరూ కలుద్దాం అందరూ సరదాగా ఉందాం అని యాక్చువల్లీ మనకి ఇంకో గ్రూప్ ఉంది మొత్తం సీజన్ 1 నుంచి సీజన్ ఇప్పుడు 9 వరకు ఒక గ్రూప్ ఉంది అని యాడ్ చేయను నీ దగ్గరే ఉంటుంది యాడ్ చేస్తా మొత్తం అందరూ ఉంటారు అందులో అందరు కంటెస్టెంట్ అన్ని సీజన్ కంటెస్టెంట్స్ అందులో ఉంటారు అన్నమాట అదొక గ్రూప్ ఉంది మనకి అది నాకు తెలియదు అది కూడా ఒకసారి దాంట్లో కూడా ఫుల్ మజా ఉంటుంది ఇదైతే మాకు నిన్న 11:30 12 గంటగా చేసాం అవునా అరగంట వెళ్తూనే ఉంది మనోళ్ళు పెట్టట్లేదు ఓకే బాయ్ గుడ్ నైట్ చెప్పి పడుకుంటుపోయాను ఏ టైం పడుకుపోతారు మీరు పిల్లలకి అంటే వాళ్ళు ఏంటంటే డాడీ పోల్టే ఉంటారు అన్నాళ్ళు డాడీ దగ్గరే ఉంటారు నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటారు వాళ్ళు మాక్సిమం అంటే 10-10:30కి పడుకుంటాను అన్న.